రమేష్ తన పెళ్లికి సైకిల్ తో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అరే పెళ్లిరో పెళ్లి ఈ రోజు మా దోస్తు పెళ్లి రోయ్, 4 దిక్కులు ఆనందాలే మారుమోగే మా దోస్తు పెళ్లి రోయ్. వధువు వాళ్ళు పేదవాళ్లే. వాళ్ళ చిన్న ఇంట్లో ఏదోలాగా పెళ్లి జరిపించేశారు. అందరూ వధూవరులను ఆశీర్వదించారు. తర్వాత ఉదయం రమేష్ తన భార్య మమతను సైకిల్ ముందు కూర్చోబెట్టుకుని తన ఇంటి వైపు వెళ్తున్నాడు. అప్పుడు మమత అంటుంది, ఏమండి, ఈ దారి రైల్వే స్టేషన్ వైపు వెళ్తుంది. మన ఇల్లు బాగా దూరమా? మనం ట్రైన్ లో ఎక్కి వెళ్తామా? ట్రైన్ లోనే మన ఊరు చేరుతామా? లేదు మమత, స్టేషన్ కి దగ్గరలోనే మన నివాసం అని అర్థం చేసుకో. ఓ సరే, త్వరగా ఇంటికి పదండి. నాకు నా అత్తారిల్లు చూడాలని ఎంతో ఆశగా ఉంది. మమతకి తెలియదు ఏంటంటే తన అత్తారిల్లు చూశాక తన కళ్ళు పేలిపోతాయని. స్టేషన్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక జంగిల్లో ఒక రైల్వే పాత బోగి పడుంది. దాని ఎదురే రమేష్ తన సైకిల్ ఆపాడు. ఇక్కడ జంగిల్ మధ్యలో ఈ విరిగిన బోగి దగ్గర ఎందుకు ఆపారు? లేదు మమత, ఈ రైలు బోగి చూస్తున్నావు కదా, ఇదే నీ అత్తారిల్లు. అది చూసి మమత షాక్ అవుతుంది. మీకు వెనక ముందు ఎవరు లేరని నాకు తెలుసు, కానీ మీకు ఇల్లు కూడా లేదని తెలీదు. నేను మీ ఇల్లు ఇలా ఉంటుందని అస్సలు ఊహించలేదు. ఇప్పుడు కూడా నువ్వు నా తోడుగా ఉంటావా మమత? ఏం మాట్లాడుతున్నారు మీరు? బహుశా నేనే మొదటి అమ్మాయిని అయి ఉంటాను, ట్రైన్ లో అత్తారిల్లు ఉన్న అమ్మాయిని. ఇప్పుడు చూడండి, ఈ ట్రైన్ డబ్బాని నేను ఎలా అందంగా మార్చేస్తానో. ఇదే మహల్ కన్నా తక్కువ కాకుండా ఉంటుంది. రమేష్ గారు పెళ్లికి ముందే అంతా సిద్ధం చేసినట్టే ఉన్నారే. ఈ ట్రైన్ హత్తారిల్లు చాలా మజా వస్తుంది నాకైతే. మమత ట్రైన్ బోగిని చక్కగా శుభ్రం చేసి చక్కగా అంతా ఎలా సర్దిందంటే అది ఒక మంచి ఇంటికన్నా తక్కువేం కాకుండా. రమేష్ లోపలికి వచ్చి అది చూసి షాక్ అయ్యాడు. రాత్రి ఇద్దరి తొలిరేయి జరిగింది. పొద్దున్నే త్వరగా ఇద్దరు లేచారు. మమత, ఈ స్టేషన్ లో నేను ఊడ్చి శుభ్రం చేసే పని చేస్తూ ఉంటాను. నేను మధ్య మధ్యలో వస్తూ ఉంటాను. నువ్వు జాగ్రత్తగా ఉండు, సరేనా? సరే, మీరు కంగారు పడకండి, మీ పని చేసుకోండి. సాయంత్రం నేను మీతో కాస్త మాట్లాడాలండి. తర్వాత రమేష్ పనిలోకి వెళ్లాడు. తను సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి వంట సిద్ధం చేసి ఉంచింది మమత. మమత, చాలా నెలలు గడిచాయి ఇలాంటి పరిస్థితి నేను చూసి. పని నుంచి తిరిగి వచ్చాక నేనే వంట చేసుకునేవాడిని, ఆపై ఒక్కడిని తిని పడుకునేవాడిని. నువ్వు వచ్చాక ఈ ట్రైన్ లోకి వెలుగొచ్చింది. ఈ ట్రైన్ కే కాదు, నా జీవితానికి కూడా వెలుగొచ్చింది. భోజనం తర్వాత ఆ ఇద్దరు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. అసలేం జరిగింది మీ జీవితంలో? మమత, నువ్వు నా భార్యవి. నా జీవితం గురించి తెలుసుకునే అధికారం నీకుంది. కొన్ని సంవత్సరాల క్రితం నా ముసలి అమ్మా నాన్నలతో ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరంలోని చంద్రాపూర్ గ్రామంలో ఉండేవాడిని. మాకు ఒక మంచి ఇల్లు ఉండేది. దానిలో అందరం సంతోషంగా ఉండేవాళ్ళం. నాన్న పొలం పనులు చేసేవాడు, నేను కూలీ చేసి సంపాదించేవాడిని. అప్పుడు ఒకరోజు నాన్న ఆరోగ్యం చాలా పాడైంది. అప్పుడు డాక్టర్ గారు చెప్పారు ఏంటంటే అది నాన్న ఆరోగ్యం గురించి. చూడండి, నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయమని, కానీ మీరు నా మాట వినలేదు. క్యాన్సర్ 2nd స్టేజ్కి వచ్చింది. త్వరగా అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయకుంటే ఏమైనా అవ్వచ్చు. డాక్టర్ సార్, ఈ రోజు నాన్నని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోండి. నేను 1-2 రోజుల్లో డబ్బు ఏర్పాట్లు అవి చేసుకుంటాను. చూడండి, మొదట అన్ని ఫామ్స్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది, ఫీజు అవి జమ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే అడ్మిట్ జరుగుతుంది. డబ్బు ఏర్పాటయ్యాక హాస్పిటల్లో అడ్మిట్ చేయండి, సరేనా? అలా చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బాబు, అనవసరంగా బాధపడకు. ఎవరి సమయం పూర్తవగానే వారి నా దేవుడు పిలుస్తాడు. రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. బాధపడకండి నాన్న. నేను వెళ్లి ప్రెసిడెంట్ గారిని సహాయం అడుగుతాను. మీకు నేనేం కానివ్వను. మా, నువ్వు నాన్నను జాగ్రత్తగా చూసుకో. నేను ఇప్పుడే వస్తాను. జాగ్రత్తగా చూసుకోమా. ప్రెసిడెంట్ గారు, మా నాన్న ఆరోగ్యం బాగోలేదు. అతన్ని త్వరగా హాస్పిటల్లో జాయిన్ చేయకుంటే ఏమైనా జరగొచ్చు. దయచేసి నాకు 10 లక్షలు అప్పుగా ఇచ్చి సాయం చేయండి ప్లీజ్. చూస్తున్నారా మునిస్వామి గారు, ముఖం చూస్తే అతని జీవితంలో 10 రూపాయలు కూడా చూసుండడు. అలాంటిది 10 లక్షలు అడుగుతున్నాడు. అంత రొక్కం నేను అప్పుగా ఇవ్వలేను, అర్థమైందా? ప్రెసిడెంట్ గారు, నా ఇల్లు పొలం అన్ని తాకట్టు పెట్టుకోండి, కానీ నాకు డబ్బు ఇవ్వండి. చాలా అవసరం ఉంది. నేను ఈ ఊరి వాడిని, మీకు నేను తెలుసు కదా. నేను ఎక్కడికి వెళ్ళను కదా. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. సరే, నేను లాయర్ తో మాట్లాడి 5 రోజుల తర్వాత నేను పిలుస్తాను. 5 రోజుల తర్వాత వచ్చి డబ్బు తీసుకెళ్ళు. ప్రెసిడెంట్ గారు, అంత టైం లేదు. ఇప్పుడే నాన్నను అడ్మిట్ చేయాలి. కాస్త జాలి చూపండి దయచేసి. చూడు, మా లాయర్ గారు బయటకు వెళ్లారు. ఆయన వచ్చాక నీ సాయం జరుగుతుంది. అలా ఎలా నేను డబ్బు ఇవ్వను? ఒకవేళ నీకు అర్జెంట్ అయితే వెళ్ళి దొంగతనమో దోపిడియో చేసుకో. నా బుర్ర తినకు. ఇక్కడి నుంచి వెళ్ళు. మునిస్వామి గారు, బయటకు పంపండి.
ప్రెసిడెంట్ ఆజ్ఞతో అతన్ని అక్కడి నుంచి తరిమేస్తారు. తర్వాత 5 రోజుల తర్వాత రమేష్ ను పిలుస్తారు. రమేష్ పరిగెత్తుకుంటూ ప్రెసిడెంట్ ఇంటికి వచ్చి కాగితాలు సరిగ్గా చూడకుండానే సంతకాలు చేస్తాడు. డబ్బు తీసుకొని వచ్చేస్తాడు. తన తండ్రిని హాస్పిటల్లో చేరుస్తాడు. కానీ అప్పటికే ఆలస్యమవుతుంది. నేను ముందే చెప్పాను అతన్ని త్వరగా అడ్మిట్ చేయమని, కానీ మీరు చాలా ఆలస్యం చేసేశారు. అతన్ని తీసుకెళ్లిపోండి, లాభం లేదిక. నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మ కూడా పనిచేసేది. నేను కూడా అక్కడ ఇక్కడ శుభ్రం చేసే పనులు చేసేవాడిని. అప్పుడే కదా ఆ ఇల్లు తాకట్టు నుంచి విడిపించుకోవచ్చని. కానీ 1 నెల తర్వాత ప్రెసిడెంట్ గారు లాయర్ని పంపారు. అప్పుడే తెలిసింది వాళ్ళు మోసంతో నా ఇల్లు పొలం అన్ని వాళ్ళ పేరు మార్చుకున్నారని. ఆ టైంలో నాకు డబ్బు అర్జెంట్ అవడం వల్ల నేను కాగితాలు అవి సరిగ్గా చూడలేదు. అలాగే సంతకాలు చేసేశాను. ఆ పైన వాళ్ళు నన్ను చాలా తెలివిగా ఈజీగా మోసం చేశారు. రమేష్ కథ విని మమత కళ్ళల్లో నీళ్లొచ్చాయి. మీరు బాధపడకండి, జరిగిందేదో జరిగింది. కానీ మనకు అన్యాయం చేసిన వాడిపై ప్రతీకారం మాత్రం మనం ఖచ్చితంగా తీర్చుకోవచ్చు. నేను మీతో ఉంటాను. ఇప్పుడు రమేష్ మమత ఇద్దరు కలిసి స్టేషన్ లో పనిచేస్తున్నారు. మమత టీ సమోసా అమ్ముతుంది. మెల్లమెల్లగా కాస్త డబ్బులు కూడబెట్టుకుని వాళ్ళు ట్రైన్ అత్తారింటి నుంచి కాస్త దూరంలో రోడ్డు పక్కగా కర్రలతో రేకులతో ఒక చిన్న సమోసా కొట్టును తెరిచారు. ఈ రోడ్డు దగ్గర దుకాణం తెరిచి మీరు చాలా మంచి పని చేశారు. ఇక్కడ ఎక్కడా దగ్గరలో దుకాణమే లేదు. చాలా దూరం వెళ్లాల్సి వచ్చేది. కాస్త ఇప్పుడు మాకు ప్రశాంతంగా ఉంది. వాళ్ళు కొద్ది రోజుల్లోనే చాలా సంపాదించారు. ఒకరోజు వాళ్ళ దుకాణంకి ఆ రోడ్డుపై డ్యూటీ చేస్తున్న పోలీస్ అతను వచ్చాడు. మిమ్మల్ని నేను ఒక ట్రైన్ బోగీలో చూశాను. మీకు ఇల్లవి ఏమీ లేవా? మమత రమేష్ తమ కథ అంతా ఆ పోలీస్ అతనికి చెప్పారు. అది తెలిసాక పోలీస్ చెప్పాడు, చట్ట ప్రకారం అయితే మీ ఇల్లు పొలం ఆ ప్రెసిడెంట్ కి చెందుతాయి. అయితే అదే చట్ట ప్రకారం మీ భూమిని మీకు తిరిగి ఇప్పిస్తాను. వదిన గారు, మిమ్మల్ని ఆ ప్రెసిడెంట్ ఎప్పుడు చూస్తుండరు కదా, మీరు అతనికి తెలియదు కదా? లేదు, నేను అసలు ఆ ఊరే వెళ్ళలేదు ఎప్పుడు. రేపు నాతో పాటు వదిన గారు ఆ ప్రెసిడెంట్ ఇంటికి రండి. అలాగే రమేష్ గారు మీరు దూరంగా ఉండి చూడండి అంతా. మరుసటి రోజు ఆ పోలీస్ అతను తన కారులో మమతతో పాటు వెళ్లాడు. ప్రెసిడెంట్ గారు, నేను మేడం మేనేజర్ని. నిజానికి ఈమె ఈ గ్రామంలో ఒక సబ్బు ఫ్యాక్టరీని తెరవాలనుకుంటున్నారు. మీ పర్మిషన్ కోసం వచ్చాం. మీరు పర్మిషన్ ఇస్తే మీకు మేము 1 కోటి రూపాయలు ఇస్తాం. మేనేజర్, తనతో పర్మిషన్ లెటర్ పై సైన్ చేపించు. ఇంకా ఇతనికి 1 కాదు 2 కోట్లు ఇవ్వు. ప్రెసిడెంట్ అత్యాశతో సరిగ్గా చదవకుండా కాగితాలపై సంతకం పెడతాడు. చాలా ధన్యవాదాలు ప్రెసిడెంట్ గారు. మా పని చాలా తేలికైంది. నేను ఇన్స్పెక్టర్ పాండే. రమేష్ గారు రండి. అప్పుడు రమేష్ వస్తాడు. పాపం, ఇతని ఇల్లు పొలం మోసంతో మీరు మీ పేరు రాపించుకున్నారు. ఇప్పుడు మీ దారిలోనే మిమ్మల్ని కొట్టాం. ఈ రోజు నుంచి వీళ్ళ పొలం వీళ్ళ ఇల్లు వీళ్ళకే చెందుతాయి. అర్థమైందా? పెళ్లి చేసుకుని కొత్త పెళ్లి కూతురు కాంచన తన అత్తారింటికి వస్తుంది. కోడలా, ఇదే నీ పూర్తి అత్తారింటి సభ్యుల సంఖ్య. అత్తారిల్లా? ఓరి దేవుడా, ఇది నా అత్తారిల్లా. నాకైతే ఏదో మేలోకి వచ్చినట్టుందే. కాంచన అత్త ఆమెకు పూర్తి కుటుంబ సభ్యులను పరిచయం చేస్తుంది. ఈయన ఆశీర్వాదం తీసుకో కోడలా. ఈయన మీ మావయ్య, వాళ్ళు పెద్ద బావ, ఆయన భార్య. ఇంకా వీళ్ళు నీ 2 ఆడపడుచులు. ఇక వాళ్ళు మీ 3 మరుదులు. కాసేపటి తర్వాత ఆమె విశ్రాంతి తీసుకోవడానికి తన గదిలోకి వెళ్తుంది. అయితే అప్పటికి తన తోటికోడలి పిల్లలు తన మంచంపై ఎగురుతూ ఉంటారు. కాసేపటికి తన ఆడపడుచు ఆ గదిలోకి వస్తుంది. అరే పిల్లలు, ముందు మీరు ఇక్కడి నుంచి పదండి. ఇక పిన్నిని విశ్రాంతి తీసుకొనివ్వండి. సరే వదిన, అమ్మ చెప్పింది మీరు పొద్దున్నే లేచి స్నానం చేసి పూజ చేయాలని. రేపు మీ మొదటి వంటగది ఆచారం ఉంది కదా, అందుకే. సరే అలాగే అమ్మా. తర్వాత రోజు పొద్దున్నే త్వరగా లేచి కాంచన తయారై తన మొదటి వంటగది ఆచారం కోసం అన్ని రకాల వంటలు సిద్ధం చేస్తూ ఉంటుంది. అరే వా, కాంచన కొడలా, చాలా రకాల వంటలు చేసినట్టున్నావు నువ్వు. సువాసనలు కూడా భలే వస్తున్నాయి. మరి కానీ నువ్వు పరోటాలు చేయలేదా ఏంటి? ఈ ఇంట్లో అవే ముఖ్యం భోజనంలోకి. చేశాను గాక, మొత్తం 30కి పైగా పరోటాలు చేశాను. కొంచెం ఎక్కువే చేశాను తెలుసా. మీరు చూడండి, నా చేతి రాయితా కర్రీస్తో అవి క్షణాల్లో అయిపోతాయి. అక్కడి కూడా మిగిలకుండా తినేస్తారు. చూడండి మీరే. ఏంటి, ఏమన్నావు? 30 పరోటాలా? అరే, ఇవి సగంలో సగం కుటుంబానికి కూడా సరిపోవు. ఇక్కడ కేవలం టిఫిన్ లోనే 100 పరోటాలు చేస్తాం. 100 పరోటాలా? హా, లేకుంటే ఏంటి, చూసావుగా మన కుటుంబం ఎంత పెద్దదో. పైగా అందరికీ అరుగుదల బాగా ఉంటుంది. ఓరి దేవుడా, నేను నా మొదటి వంట ఆచారం చేస్తున్నాను, కానీ ఈమె పూర్తి పెళ్లి వారికి భోజనాలు చేపిస్తున్నట్టుంది. ఏం ఆలోచిస్తున్నావు? ఆలస్యం చేయకు, అందరూ భోజనానికి వస్తూ ఉంటారు. ఇక ఈ 30 పరోటాలు అయితే క్షణాల్లో అయిపోతాయి. త్వరగా పిండి కలుపు, మొదలెట్టు, టైం సరిపోదు. ఇక నీ మొదటి వంటగది ఆచారం కదా, అన్ని నువ్వే చేయాలి.
అసలే ఉక్కగా ఉంటుంది. కొంతసేపట్లోనే చెమట కారుతూ అలసిపోతుంది కాంచన. ఈ పూర్తి కుటుంబానికి 100 పరోటాలు వండటం ఏమన్నా తక్కువైందా నాకు? ఎక్స్ట్రాగా ఈ చెమట్లు వేడి నన్ను చంపేస్తున్నాయి. ఓ మై గాడ్, అత్తారింట్లో మొదటి రోజు నాకు జీవితంపై విరక్తి వచ్చేలా ఉంది. అమ్మా, నువ్వు నిజంగా నాకు బాగా గుర్తొస్తున్నావు తెలుసా ఇవాళ. ఆమె తనలో తాను గొనుక్కుంటూ ఉంటుంది. అప్పుడు ఆమె చిన్న ఆడపడుచు పుష్ప అక్కడికి వస్తుంది. ఏమైంది వదిన? గంట నుండి మీరు వంటగదిలో నిల్చొనే ఉన్నారు, కానీ ఇప్పటికీ 100 పరోటాలు చేయలేకపోయారు. బయట పరోటాలు అంటున్నారు, అయిపోయాయి. వీళ్ళు మనుషుల పిశాచాలా? అరే, వండుతూనే ఉన్నాను, అలాగే అలాగే అయిపోతూనే ఉన్నాయి. వాళ్ళను కోడలుగా తెచ్చుకున్నారా లేదా పని మనిషికనా? ఇంత త్వరగా రోబో కూడా పరోటాలు చేయలేదు. ఓరి దేవుడా, నాకేంటిది? అలా ఆమె 3 గంటలు వరుసగా కిచెన్ లో నిల్చొని పరోటాలు చేస్తూనే ఉంటుంది. తన మేకప్ అంతా చెదిరిపోతుంది. చాలు, ఇక పరోటాలు అక్కర్లేదు. ఆ మాటలు విని కాంచన ప్రాణం లేచి వస్తుంది. థ్యాంక్ గాడ్, నా మొదటి వంటగది ఆచారం అయితే పూర్తయింది. అమ్మయ్య, ఇక నేను ఒక్కదాన్నే 100 పరోటాలు చేయాల్సిన పని ఉండదు. సాయంత్రానికి ఆడవాళ్ళందరూ కాంచన ముఖం చూసే ఆచారం కోసం హాజరవుతారు. ఓరే, కోడలైతే చాలా బాగుంది, చూడటానికి అందంగా ఉంది, కానీ తన ముఖం ఎందుకు అలా చిన్నదిగా వాడి ముడుచుకుపోయింది? ఎందుకు? టిఫిన్ లో 100 పరోటాలు చేపిస్తే వాడక వికసిస్తుందా ముఖం? అదేం లేదు, పెళ్లి కదా, ఆచారాల్లో పిల్లలు అలసిపోతారాయే. పైగా మీకు తెలుసు కదా, ఈ రోజుల్లో పిల్లలు ఎంత నాజుగ్గా ఉంటున్నారో, క్షణాల్లో అలసిపోతారు. వా అత్తయ్య, పొగడ్తలు నాకే, పుల్ల విరుపులు నాకే. వా వా. ఆ రాత్రి ఆచారం చాలాసేపు నడుస్తుంది. ఆ కారణంతో కాంచన బాగా అలసిపోతుంది. వీళ్ళది అసలు పొట్టేనా? ఓరి బాబోయ్, ఒక పని చేస్తా, వీళ్ళ కోసం పొద్దున్నే టిఫిన్ లో ఇడ్లీ, సాంబార్, అటుకులు, ఉప్మా చేసేస్తాను. ఇదే కరెక్ట్, త్వరగా అయిపోతాయి అవి. ఇక 100 పరోటాలు చేయడం నుంచి నాకు విముక్తి లభిస్తుంది. తర్వాతి ఉదయం కాంచన అందరి కోసం ఇడ్లీ, సాంబార్ ఇంకా పోహే ఉప్మా చేస్తుంది. ఇదేంటి, టిఫిన్ లో ఈ పోహే ఉప్మా, ఇడ్లీ, సాంబార్ ఇవన్నీ ఎవరు తింటారు? లేదు లేదు, మాకు పరోటాలు కావాలి. 10-15 పరోటాలు తింటే కానీ మొక్కడుపు నిండదు. ఈ ఇడ్లీ సాంబార్ పంటికింత కూడా చాలవు. సరిగ్గా చెప్పావు చిన్న కొడల. వెళ్ళి అందరి కోసం పరోటాలు చేసుకుని తీసుకురా. సరే అత్తయ్య. కాంచన కోపంగా వంటగదిలోకి వెళ్లిపోతుంది. ఇంత బాగా వీళ్ళందరి కోసం నేను టిఫిన్ చేస్తే వీళ్ళు మాత్రం అంత వేస్ట్ చేశారు. వీళ్ళకి ఓన్లీ పరోటాలే కావాలని ఉంటే ముందే చెప్పుండొచ్చు కదా. కనీసం నాకు ఈ బుక్కలో చెమట వచ్చాల్సిన అవసరమైన ఉండేది కాదు. కాంచన త్వరగా చాలా పిండి కలిపి సుమారు 2 గంటలు కష్టపడి 100 పరోటాలు చేస్తుంది. ఇక అందరికి సర్వ్ చేస్తుంది. కానీ ఆమె అలా చేసి చేసి అలసిపోతుంది. ఈ విధంగా రోజంతా పనిచేస్తూనే ఉంటుంది. ఇక రాత్రి సమయంలో కాంచన అందరి కోసం అన్నం పప్పు చేస్తుంది. అందరికీ అది సర్వ్ చేస్తుంది. ఓ అరే, ఇదేంటి కోడలా, నువ్వు కేవలం అన్నం పప్పు మాత్రమే చేసావు. వీటితో పాటు కొన్ని పరోటాలు చేసి ఉండొచ్చు కదా. ఇంత పెద్ద కుటుంబంలో అన్నం పప్పు మాత్రమే సరిపోతాయి. వెళ్ళి కొన్ని పరోటాలు చేసుకుని రా, వెళ్ళు. మళ్ళీ పరోటాలా? కానీ ఇక్కడ అందరికీ పరోటాలే కావాలి. నాకు అయితే పరోటాల్లో విషం కలిపేవాలనుంది మీ అందరికి. కాంచన తర్వాత కోపంగా వంటగదిలోకి వెళ్లి అందరి కోసం పరోటాలు తయారు చేస్తుంది. అలా 2 రోజులు గడుస్తాయి. 3వ రోజు ఆమె అందరి కోసం ఆ వేడిలోనే నిల్చొని పరోటాలు చేస్తూ ఉంటుంది. అలాగే అన్నం పప్పు కూడా. అప్పుడే ఆమెకు తలపోటు మొదలవుతుంది. ఆమె తన గదిలోకి వెళ్తుంది. కాంచన, నీ శరీరంపై ఈ ఎర్రటి బొబ్బలు ఎలా వచ్చాయి? వేడి ఒక్కలో నిల్చొని 100 పరోటాలు చేస్తుంటే ఇలా కాక ఎలా అవుతుంది? ఆ అక్కయ్య కేవలం కూర చేసి వంటగది నుంచి వెళ్లిపోతుంది. ఒక్కదాన్ని నిల్చొని ఆ వంటింట్లో ఇంతమందికి పరోటాలు చేయడం అంటే మా అమ్మ సరిగ్గా చెప్పింది. నేను అప్పుడే పరోటాలు చేయడం నేర్చుకుని ఉంటే ఈ రోజు నా స్పీడ్ పెరుగుండేది. మీకు తెలుసా, నేను పూర్తిగా 2 గంటలు నిల్చొని ఉంటే గానీ 100 పరోటాలు చేయలేకపోతున్నా. సరే, కోప్పడకు, నువ్వు ఇక విశ్రాంతి తీసుకో. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు బయట వర్షం వస్తూ ఉంటుంది. వదినా, ఎంత మంచిగా ఉంది వాతావరణం, ఏదైనా వండండి వేడివేడిగా. నేను మీ అందరి కోసం ఇప్పుడే వేడి పకోడీలు చేస్తాను, ఓకేనా? పకోడీలా? వద్దు, గ్యాస్ ఫామ్ అవుతుంది. మీరు వేడి పాలక్ పరోటాలు చేయండి. దాంతో పాటు ధనియా పుదీనా చట్నీ కూడా బాగుంటుంది. ఓరి దేవుడా, ఇప్పుడు ఇంత మంచి వర్షంలో కూడా వీళ్ళకి పరోటాలే కావాలా? ఒకవేళ వీళ్ళ హుకుం నడిస్తే అంతిమ యాత్రలో కూడా పరోటాలు వేసుకుని వెళ్తారు. కాంచన వంటింట్లోకి వెళ్లి పరోటాలు చేయడం మొదలు పెడుతుంది. కానీ సడన్ గా ఆమె స్పృహ కోల్పోతుంది. కాసేపటి తర్వాత డాక్టర్ కి ఫోన్ చేసి ఇంటికి పిలిపిస్తారు. చూడండి, తరచుగా వేడిలో పనిచేసిన కారణాన ఈమె ఒంట్లో నీరు ఆవిరైపోయింది. కానీ ముందు జాగ్రత్తగా ఉండండి. తన్ని పొయ్యి దగ్గరికి ఎక్కువగా వెళ్ళనివ్వకండి. ఇక మీ బాడీ టెస్ట్ చేయించారు కదా, మీ అందరి రిపోర్ట్స్ వచ్చాయి. మీ అందరికి ఫ్యాటీ లివర్ అని తేలింది.
అందుకే మీరు ఇక నుంచి పరోటాలు ఎంత తక్కువ తింటే అంత మంచిది, లేదంటే పిల్లల నుంచి పెద్దల వరకు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి ఉంటుంది. డాక్టర్ ఈ మాటలు వింటూనే వాళ్ళందరికీ వాళ్ళ తప్పేంటో అర్థమవుతుంది. ఇక వారందరూ లిమిట్ లో భోజనం చేస్తూ ఉంటారు. అలాగే పరోటాలు తినడం చాలా తగ్గిస్తారు. దీంతో కాంచన తన పెద్ద కుటుంబంతో ఇక ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. Best buddies. Hello friends. Thanks for watching this video. अगर आपको ये वीडियो पसंद आया है तो प्लीज लाइक, सब्सक्राइब, कमेंट्स करें इस वीडियो पर और हाँ, शेयर करना भी ना भूलें। और भी मजेदार वीडियो देखने के लिए नीचे दिए गए बेल आइकॉन को दबाएं। देखते रहिए बेस्ट बडीज।